హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే చూద్దాం. 25 లక్షల రూపాయల నగదు అవార్డుని వారికి అవార్డు ఇస్తూ 25 లక్షల రూపాయల నగదు అవార్డుని బహుశా వ్యక్తిగతంగా ఈనాటి వారికి ఒక నగదు అవార్డు ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చినటువంటి అవార్డు బహుశా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఇదే మొదటిది అనుకుంటున్నాను నేను. అటువంటి అవార్డుని వారు మిత్రులుగా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ రామచంద్రరావు గారు వారి మనవళ్ళు ముందుకొచ్చి మాస్టర్ సాత్విక్ శ్రీరామ్ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కె రామ్ గారు ముందుకు వచ్చి ఆ చెక్ని ఈరోజు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి అందించినటువంటి ఈ సందర్భం నిజంగా ఆ ముగ్గురు చిన్నారుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ అవార్డు మొట్టమొదటి అవార్డు ఆయనకి ఇష్టమైనటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమం పైన ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ఫౌండేషన్ ద్వారా వారి మిత్ర బృందం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా మనం అందరం కలిసి వారి ఆలోచనల్ని వారి మార్గాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం, భాగ్యం నాకు కలిగింది. 2007లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల నుంచి శాసన పరిషత్కి ఖమ్మం నుంచి నన్ను పోటీ చేసే కార్యక్రమంలో వారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని నిర్ణయం తీసుకొని ఆ శాసన పరిషత్కి నేను గెలిచి రావటం, ఆనాటి నుంచి తిరిగి 2009 శాసనసభ ప్రవేశించే నాటి వరకు కూడా చట్టసభల్లో ప్రజాపాలన గురించి, ప్రజల అవసరాల గురించి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ఏ రకంగా లేవనెత్తాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వాటి అమలు చేసే కార్యక్రమంలో భాగం ఎట్లా పంచుకోవాలో వారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, మండు టెండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని నెలల పాటు నడిచి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు, ఇబ్బందులు,